హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పప్పు చారుకి ధీటుగా ఉండే క్యారెట్ చారు. ముద్ద నోట్లో పెట్టుకున్నామంటే గొంతులో అలా జారిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ క్యారెట్ చారు. మీ దగ్గర ఎప్పుడైనా కొంచెమే క్యారెట్లు ఉన్నా, అలాగే కూర తినాలనిపించకపోయినా, ఎప్పుడైనా పప్పు చారుకు దగ్గరగా ఉండే చారు తినాలనిపించినా ఈ క్యారెట్ చారు పెట్టుకొని చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. నేను చూపించిన పద్ధతిలో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ క్యారెట్ చారుకి అయితే ఒక లైక్ కూడా చేయండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే మా కుమారి వచ్చింది. ఇంకా టిఫిన్ చేస్తూ ఇంకా ఏవో ఒకటి న్యూస్ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా నైట్ ఈటీవీ న్యూస్ ఉంటాయి కదా, మా అమ్మ మా కుమారి ఆ న్యూస్ కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. నేనైతే న్యూస్ చూడటం చాలా తక్కువే, కానీ ఇంకా వాళ్ళు వచ్చే ఉంటాయి కదా పథకాలు, వాటి గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ పథకం స్టార్ట్ అయింది, ఈ పథకం స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇక్కడ నేనైతే ఒక 4 వరకు క్యారెట్ తీసుకున్నాను. అంటే ఇవి దాదాపుగా ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి. అలాగే ఒక 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. నేనైతే ఇవి వేస్తున్నాను. మీరు ఇంకా కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. మనం పప్పు చారులో ఏమైతే ఇష్టంగా వేసుకుంటామో అవన్నీ కూడా మీరు ఈ క్యారెట్ చారులో కూడా వేసుకోవచ్చు. మనకు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యేలాగా అల్లం ముక్కలు, వెల్లుల్లి గర్భాలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ముందైతే క్యారెట్ ముక్కలు కట్ చేసేసుకుందాం. ఈ క్యారెట్ల ముక్కలు మనం ఏం చెక్కు తీయాల్సిన అవసరం లేదు. చివర్లో అటు చివర ఇటు చివర కొంచెం కట్ చేసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ క్యారెట్ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు, మరీ సన్నగా అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత మనం పేస్ట్ లాగా పట్టుకుంటాం అనమాట. ఇక్కడ స్టవ్ వెలిగించి ముక్కలు అయితే పెట్టేశాను. ఈ ముక్కలు ఉడికేలోపు మనం మిగతా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని వచ్చేయచ్చు. ఇదిగోండి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేళ్ళామంటే మనకి క్యారెట్ ముక్కలు ఉడికేసరికి మిగతా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చాకుతో గుచ్చి చూడండి. మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మనకి ఈ చారుకు వచ్చేసి. మనకి ఇక్కడ ముక్కలు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. నేను ఇక్కడ ఈ ముక్కల్ని వడకడుతున్నాను, కానీ వడకట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే చారు కాబట్టి మనం వీటిని వడకట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటర్తో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు మా ఇంట్లో ఏదో వర్క్ జరుగుతుందన్నమాట. ఇంకా మా వారు పని వాళ్ళకి టీ ఇవ్వటానికి టీ పెట్టడానికి వచ్చారు పక్కన. ఇంకా పక్క స్టవ్ అయితే ఖాళీగానే ఉంది కదా, దాని మీద పొడి, పంచదార, పాలు అన్నీ వేసి పెట్టేసి ఇంకా తను వెళ్ళిపోయారు. ఇక్కడ టీ కూడా మరిగిపోయాయి. వీటిని వడకట్టేసి ఇచ్చేసామంటే ఇంకా వాళ్ళకి ఆ టీ ఇచ్చేసి తను కూడా తాగేస్తారు. ఇంకా తను హ్యాపీ అనమాట. పని వాళ్ళకి టీ ఇచ్చేస్తే తన పని అయిపోతుంది. మనం అయితే చారు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూను కందిపప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. వీటిని మనం ఇలా గెరెట్తో తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనకు కందిపప్పు ఏం గోల్డ్ కలర్ రానవసరం లేదు, కానీ ధనియాలు, జీలకర్ర వేగిపోయాయి అంటే మనకు కందిపప్పు కూడా వేగిపోయినట్టే. మంచి సువాసన వస్తూ ఉంటాయి జీలకర్ర ధనియాలు వేగితే. అలా వేగగానే ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. అదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఆయిల్. చారని మరి ఆయిల్ తక్కువ వేసినా కూడా రుచిగా ఏముండదు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులో పప్పులు లాంటివి అయితే మేమైతే ఏం వేయము. ఒకవేళ చారులు లాంటి వాటిల్లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయల దాకా ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా పొడవుగా కొంచెం పెద్దగా మనం పప్పు చారుకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే. 2 రెమ్మల కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకున్నాం కదా, అలాగే ములక్కాయ ముక్కలు, అలాగే 2 టమాటాలను కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఒకసారి ఇలా బాగా కలిసే వరకు కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఈ ముక్కలన్నీ కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఈ లోపు మనం కందిపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ముందు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా. ఇంక ఈ పొడిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఇంక ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు ఉడికించుకున్నాం కదా, ఆ క్యారెట్ ముక్కల్లో క్యారెట్లో మిగిలిన వాటర్ కూడా వేసేసి, అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి కదా, దానికి సరిపడినన్ని వెల్లుల్లి గర్భాలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇంక మెత్తగా పేస్ట్ అల్లే పట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఈ క్యారెట్ ముక్కల్ని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చాలా వరకు రోటి పచ్చడి లాంటివి కచ్చా పచ్చగా పట్టుకోండి, మరీ మెత్తగా పేస్టర్లే పట్టుకోకండి అని చెప్తూ ఉంటాను కదా, కానీ ఇలాంటివి మాత్రం మనం ఎంత వీలైతే అంత మెత్తగా పేస్టర్లే పట్టుకుంటే బాగుంటుంది. చారు మంచిగా కలిసిపోయి. ఇక్కడ క్యారెట్ ముక్కల్ని పేస్టల్లి పట్టుకోవటం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం. ఇంక ఇక్కడ మనకు 2-3 నిమిషాలు అయ్యాయి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకోండి. మనం క్యారెట్ని, అల్లం వెల్లుల్లిని కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇంకా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి వేస్ట్ పోనివ్వకుండా ఇంక వేసేసుకోండి. ఇంక ఇప్పుడు మనం కందిపప్పు, జీలకర్ర, ధనియాలు కూడా వేయించి మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మనకి ఈ చారు రెడీ అవ్వటం కూడా ఎంత త్వరగా అయిపోతుందో, పప్పు చారు కన్నా కూడా త్వరగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. మనం ఈ చారులో వేసిన ముక్కలన్నీ కూడా త్వరగా ఉడికిపోయాయి. ఒక్క ములక్కాయ ముక్కలే, అవి కూడా లేతగానే ఉన్నాయి. మనకి ఒక 5 నిమిషాల పాటు ఇలా చారుని మనకి తెల్లగా ఆగనిస్తే సరిపోతుంది. ఇంకా ములక్కాయ ముక్క ఉడికిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. మరి మనకి చారంటే పులుపు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా, మరి ఇందులో నేనైతే నిమ్మకాయ వాడుతున్నాను. మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం పిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకటి నిమ్మకాయ రసం వేసినా కూడా సరిపోతుంది. పెద్దకాయ అయితే నేను నిమ్మరసం వేస్తున్నాను. మీరు ఒకవేళ చింతపండు రసం వేసుకోదలుచుకుంటే చింతపండుని కడిగేసి వాటర్లో నానబెట్టేసి ఇంకా తర్వాత దాని రసం పిండి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంక ఇక్కడ మనకు ములక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. ముందైతే నేను ఒక నిమ్మ చెక్క రసమే పిండాను, ఇంకా నాకు చాలలేదు, ఇంకొంచెం పిండితే బాగుంటుంది అనిపించి ఇంకొక చెక్క కూడా నిమ్మరసం పిండేశాను. ఒక పెద్దకాయ నిమ్మరసం అయితే నాకు సరిపోయిందనమాట. చూడండి చారు అయితే ఎంత బాగుందో అసలు ఉడుకుతుంటే. ఇంక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా మా కుమారి అయితే ఇల్లు ఉడిచి తుడిచేసింది, గిన్నెలు కూడా కడిగేసింది. ఈలోపు నాకు చారు అయ్యేలోపు ఇంక మనం కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి. ఏమైనా తక్కువైతే వేసుకోండి, పులుపైనా ఉప్పైనా కారమైనా. ఇంకా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క టేస్ట్ లాగా తింటాము. ఒక్కొక్క ఇంట్లో ఉప్పు ఎక్కువ తింటారు, ఒక్కొక్క ఇంట్లో కారం ఎక్కువ తింటారు. ఇలా మన టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. ఏ కూరలో అయినా ఎందులో అయినా సరే మన టేస్ట్లకు సరిపడా ఉంటేనే మనకు అది రుచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ కూడా ఉప్పులు కారాలు కూరల్లో మాత్రం కొలతలు అస్సలు చెప్పను. అబ్బా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా చారు. ఇలాంటి చారు పెట్టుకొని ఇంకా కొంచెం వడియాలు, అప్పడాలు లాంటివి వేయించుకొని తింటే అదిరిపోతుంది. ఇంకెక్కడైతే మా కుమారి వెళ్ళిపోతుందని చెప్పి ముందైతే తనకి చారు తీసి ఇచ్చేసాను. చాలామంది ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా చారు పెట్టుకుందాం అనుకుంటారు. నేనైతే మాత్రం ఒక్కొక్కసారి మనకు కూర ఏం చేయాలనిపించినప్పుడు ఇలా ఏదైనా ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదా, ఇంకా ఆ పచ్చడి వేసుకొని ముందు కొంచెం అన్నం ఆ పచ్చడితో తినేసి ఇంకా ఆ తర్వాత ఇలా చారు కానీ రసం కానీ ఏదైనా సరే దాంతో తినేస్తాము తృప్తిగా. ఇదిగోండి ఇక్కడైతే ముందు మాగాయ పచ్చడి వేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం అన్నం పెట్టేసుకొని ఇంకా చారు అయితే మాత్రం ఎక్కువగా వేసుకొని తింటాను. ఈ ముక్కలవి నాకైతే చాలా ఇష్టము. పప్పు చారులో అయినా ఈ చారులో అయినా కూడా. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా రుచి అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో, చూడటానికే తినటానికి కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేస్తారు. ఈ క్యారెట్ చారు అయితే అంతే ఎంతో టేస్టీగా పప్పు చారుతో పోటీ పడే ఈ క్యారెట్ చారు చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి.
ఇంక ఈ చారు పెట్టినప్పుడైతే టైం వచ్చేసి 11:30 కావస్తుంది అనుకుంటా, భోజనం టైం అయితే కాదు. ఇంక మీకు చూపించటం కోసం ఇలా ప్లేట్లో కొంచెం అన్నం పెట్టి చారు అది వేసుకొని కలిపాను కదా. ఇంకా అన్నం ఒక ముద్ద తినమ్మా అని అన్న కూడా మా అమ్మ వద్దంటుంది అనమాట సహజంగా ఆ టైంలో అయితే. ఇంకా సర్లే అని నేనే కూర్చొని తింటున్నాను. ఆ చారు పెట్టేటప్పుడు వచ్చే వాసనకి ఇంకా తనకు కూడా తినాలనిపించిందంట. ఇంకా లెగిసి వంటగదిలోకి వెళ్తుంది. ఇంకా వాటర్ తాగటానికి అలా వెళ్తుందేమోలే అనుకున్నాను. ఒక చిన్న గిన్నెలో అన్నం పెట్టేసుకొని చారు కొంచెం వేసుకొని వచ్చి తింటుంది. ఇంకా అంటుందన్నమాట ఆ చారు మరుగుతుంటే వచ్చిన వాసనకి ఇంకా నాకు అసలు అన్నం తినాలనిపించింది చిన్న. ఇంకా అందుకే ఆగలేక ఒక గిన్నెలో కొంచెం అన్నం పెట్టుకొని వచ్చి తింటున్నాను అని చెప్తుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. క్యారెట్ చారు కూడా అంతే బాగుంటుంది. ఇంక ఈసారి నెక్స్ట్ బీట్రూట్ చారు కూడా పెట్టి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.